హాయ్ మేము ఈరోజు డెసర్ట్ సఫారీకి వెళ్తున్నాం. ఎలా ఉందమ్మా? మేము ఆల్రెడీ మిరాకిల్ గార్డెన్లో ఇలా గ్రద్దను చేపైన ఎక్కించుకున్నాం కదా అని ఇక్కడైతే ఎక్కించుకోలేదు, మామూలుగా చూసాం అంతే. ఈ ఎడారి ఏంటి, ఇసుక ఏంటి అనుకుంటున్నారు కదా మీరు. దుబాయ్ అంటేనే ఇసుక అనిపిస్తుంది. ఈ వీడియో ఏంటి అన్నది ఫుల్ వీడియో చూసేయండి. మరి హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. నేను హాయ్ చెప్తుండే వెనకాలండి, వాడు కూడా హాయ్ చెప్తున్నాడు. కోతి వేషాలు వేస్తున్నాడు కోతిగాడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజు మేము ఎడారిలో తిరగడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది, బయట వీడియోస్ అవి చూసే వాళ్ళకి. మేము ఇవాళ డెసర్ట్ సఫారీకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాం అంతా ఈ ఫుల్ వీడియోలో చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు తెలుస్తుంది దుబాయ్ వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి, ఇంకా దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేసి. ఇది ఒకటే ప్లేస్ కాదు, దుబాయ్లో చాలా చోట్ల అయితే జరుగుతాయి డెసర్ట్ సఫారీ. మేము వెళ్ళింది అయితే షార్జా దగ్గర, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ద్వారాగా అయితే వెళ్ళాము మేము. ఇక్కడ వెళ్తుండే దారిలో సిటీకి దూరంగా చాలా బాగున్నాయి ఇల్లులు. మనం సఫారీ ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళే పిక్ అండ్ డ్రాప్ కూడా చేస్తారు మనల్ని. వాళ్ళు టైం చెప్తారు, ఆ టైంకి మనం రెడీ అయ్యి ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అక్కడ మనకు సఫారీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళే తీసుకొచ్చి చింపేస్తారు. మేము అలా బుక్ చేసుకోకుండా మేము ఆల్రెడీ బయట అప్పుడు తిరుగుతున్నాం వేరే ప్లేస్లో, అక్కడి నుంచి మేమే డైరెక్ట్గా సఫారీ జరిగే ప్లేస్కి మేమే డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఇదే ఆ జరిగే ప్లేసు. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి, రోడ్డు దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. అంటే బాగా ఇసుకలో కాకుండా కొంచెం వరకు ఈ కార్లు ఉన్నాయి, ఇక్కడ వరకు వచ్చాము మేము. ఇక్కడ నుండి వాళ్ళ కార్లలో తీసుకువెళ్తారు, మన కార్లు అయితే ఇసుకలోకి వెళ్ళవు. చూడండి చాలా మంది వచ్చారు, అంటే వాళ్ళ సొంత వెహికల్స్లో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. మనం ఆల్రెడీ ఎడారిలోకి ఎంటర్ అయ్యాం, కానీ లోపలికి ఇంకా పెద్ద ఎడారి ఉంది. అక్కడికి అసలు మన కార్లు వెళ్ళవు, వాళ్ళ కార్లో తీసుకువెళ్తారు. ఇక్కడ మన కార్ పార్కింగ్ చేసేసి వాళ్ళ కార్లు ఎక్కాలి. కారుకి వచ్చి వాళ్ళ డ్రైవర్ ఉంటారు కదా, అది కాకుండా ఒక 7 మెంబర్స్ ఎక్కించుకుంటున్నారు. మేము అలా కారు కోసం వెయిటింగ్. మేము వెళ్ళిన తర్వాత ఒక 2-3 వెళ్ళినాయి, తర్వాత మేము ఎక్కాము. అయ్యా మా తమ్ముడు ముచ్చట్లు చెప్తున్నాడు చూడండి. మేమందరం కారు కోసం వెయిటింగ్. వచ్చింది, కాకపోతే మా తమ్ముడు ఉండిపోతున్నాడు. ఇలా అనేసి ప్లాన్ చేసుకుంటున్నాం మేమందరమును. తమ్ముడైతే వేరే కార్లో వస్తాను, మీరు అందరూ ఒక కార్లో వెళ్ళండి అన్నాడు. సరే అని రెడీ అవుతున్నాం మేము. చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ చూడండి. మొత్తం ఎలా అంటే కొన్ని క్యాంప్స్ అలా ఉన్నవి. ఒక్కొక్క అతను ఒక 10 మెంబర్స్ని 20 మెంబర్స్ని అలా పంపిస్తున్నాడు లోపలికి. ఇక్కడ కనిపించాడు కదా, అతనే మమ్మల్ని పంపిస్తున్నారు. మేమందరం ఈ కార్లో ఎక్కేసాం. తమ్ముడైతే వేరే ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కలిసి ఎంజాయ్ చేసాం మేము. కానీ తీసుకువెళ్ళేటప్పుడే సఫారీ అంటే ఏంటి, డిసైట్ అంటే ఏంటి అని బాగా అర్థమైంది మాకు. చాలా బాగుంది ట్రిప్ అయితే. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అన్నట్టు ఈ ట్రిప్పు. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ షార్జా దగ్గర నుంచి వెళ్ళాము అనేసి. దీని కాస్ట్ వచ్చేసి ఎంత అంటే ఒక్క మనిషికి వచ్చి 250 దిరమ్స్, అంటే ఇండియాలో ఈజీగా 6,000 అవుతుంది. కానీ మేము అంత అయితే పే చేయలేదు, మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందుకని అందులో సగం వరకే పే చేసాం ఒక్క మనిషికిని. అంటే మనిషికి వచ్చి 250 అయితే అందులో ఆఫ్ కట్టాము, అంటే ఇండియా మనీ 3,000 అలా అయింది. కానీ ట్రిప్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. వెలుగు ఉండగానే తీసుకువెళ్ళారు మమ్మల్ని. వెలుగు ఉండగానే కదా బాగా ఎంజాయ్ చేస్తాం ఎడారిలో. కానీ మేము వెళ్ళిన తర్వాత కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ చూడండి, ఇదే సఫారీ అంటే. కారు ఇలా ఇసుకలో తీసుకువెళ్తూ ఉంటారు స్పీడ్గా. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. మా బాబు చిన్నప్పుడు ఒకసారి బుక్ చేసుకున్నాం, కానీ బాబు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళకూడదు అన్నారనేసి మానేసాం.
అప్పటి నుంచి వెళ్ళటమే అవ్వలేదు. ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాం మేము. ఇవే క్యాంప్స్, అక్కడికి తీసుకువెళ్తున్నారు అన్నమాట మనల్ని. ఇక్కడ మా పిల్లలు అయితే చూడండి సందడి సందడి వంటలు వచ్చి ఎలా ఉందమ్మా? మమ్మల్ని పెట్టే యూట్యూబ్ లో మమ్మల్ని చిరాక చేయకపోతాను నేను. కాదు ఇందాక నేను ఇప్పుడు కూర్చోవలసింది. ఈ ట్రిప్కి వెళ్ళేటప్పుడు మాత్రం 2-3 గంటల ముందే ఏం తినకుండా ఉంటే బెటరు. కొంచెం కడుపులో తిప్పి ఆ టైప్ ఉండేవాళ్ళు. మాకైతే బాగానే ఉంది. అప్పటికి చాలాసేపు అయిందిలే మేము తిని, అందుకు ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడ చూడండి కార్ ఎలా వెళ్ళిపోతుందో, అంత స్పీడ్గా వెళ్తున్నాయి అన్నమాట కార్లు ఇసుకలో కూడా. ఒక్కొక్కసారి సాంగ్స్ వస్తున్నాయి, అందుకని మ్యూజిక్ వస్తుందని మ్యూజిక్ పెట్టుకున్నాను నేను. మళ్ళీ ఇంత కష్టపడి వీడియో అప్లోడ్ పెట్టిన తర్వాత కాపీరైట్ పడిందంటే పిచ్చిలు వేస్తుంది. అందుకని మా పిల్లల్ని వెనకాల మిక్సీలు వేసి రుబ్బేస్తున్నట్టుందంటే ఫీలింగ్ వాళ్ళు చెప్తున్నారు. మనం సఫారీ చేసుకుంటూ క్యాంప్లో ఉన్న ప్లేస్కి వచ్చేసాము. ఎడారిలో కూడా మొక్కలు ఎలా బ్రతుకుతున్నాయో చూడండి పాపం. ఇక్కడ సఫారీ దగ్గరికి వెళ్ళేసరికి ఒక పెద్ద కొండ ఎక్కిచ్చేసాడు ఈయన, ఇసుక కొండ. డ్రైవర్లు వచ్చి పాకిస్తాన్ అతనిలా అనిపించారు మాకైతేని. ఇక్కడ చూడండి కార్లు వెళ్ళిన గుర్తులు, అమ్మ బాబో ఎన్ని ఉన్నాయో, ఫుల్ తిరుగుతున్నాయి. వీళ్ళు దారి ఎలా గుర్తుపెట్టుకుంటారా ఈ ఎడారిలో అనిపించింది నాకు. చాలా దూరం ఉంది మమ్మల్ని ఉన్న మన ప్లేస్కి, ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళిన ప్లేస్కి చాలా దూరం ఉంది. మేము మా క్యాంప్ దగ్గరికి వచ్చేసాం. మేము రావడానికంటే ముందు చాలామంది వచ్చారు. ఆల్రెడీ చాలా రైడ్స్ అయితే ఎక్కేస్తున్నారు. ఇక్కడ నా కొడుకు వీళ్ళు ట్రెడిషనల్గా రెడీ అవుతున్నాడు. ఓన్లీ టవల్ ఒకటే కట్టించుకున్నాడు. మమ్మల్ని కూడా కట్టించుకోమన్నారు, మేమైతే కట్టించుకోలేదు. బాను ఒకటే కట్టించుకున్నాడు అలా టవల్, వాడికి ఇష్టం. అది 15 dirhams తీసుకున్నారు దుబాయ్ డబ్బులు. చూడండి అందరూ అలానే రెడీ అయ్యారు. లేడీస్ కూడా చాలామంది వాళ్ళ ముస్లిం కల్చర్లో రెడీ అయ్యారు. మేమైతే రెడీ అవ్వలేదు, మనలానే ఉన్నాము. బాను ఒకడే టవల్ కట్టించుకున్నాడు. తర్వాత ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి, అవన్నీ ట్రై చేద్దాం అనేసి ముందు లోపల ఎలా ఉందో చూద్దామని వెళ్ళాము. క్యాంప్ లోపలికి ఎంటర్ అయ్యాం. మాకంటే ముందు చాలా తక్కువ మంది వచ్చారు, అందుకని చాలా ఖాళీగా ఉంది. మేము విఐపి బుక్ చేసుకున్నాం, ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఎలా ఉంటుంది ఏంటి చూద్దాము అనేసి. ఈ సోఫాలు ఉన్నదంతా విఐపి సైడు, ఆపోజిట్ ఓన్లీ కింద పర్పులేస్ ఉన్నది అది నార్మల్ అంట. ఇది చూడండి ఇక్కడ కవర్లా కట్టుంది కదా, అది అయితే ఏసీ. మనం అందులోకి వెళ్ళలేదులేండి, విఐపిది బుక్ చేసుకున్నాం అంతే. ఇక్కడ మాత్రం ఎన్ని ఫ్లైట్లు వెళ్తూ కనిపిస్తున్నాయో, మీకు కనిపించిందో లేదో ఫ్లైట్, నేను చూపించాను. ఎదర ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి ఫ్లైట్లువి, అది కూడా చూద్దరు. ఇక్కడ చూసారా కార్ ఎలా దిగొస్తుందో, అలా చాలా స్పీడ్గా తీసుకువెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ జనం దగ్గరకు వస్తున్నారు కాబట్టి కొంచెం స్లోగా వచ్చారు. మేము వచ్చినప్పుడు కూడా చాలా స్పీడ్గా తీసుకొచ్చారు. ఇలానే వచ్చామన్నమాట. అలా ఎత్తుగా ఉన్న కొండలపై నుంచి ఎక్కి దింపిస్తూ అలా తీసుకొస్తారు మనల్ని. ఇక్కడ గుర్రం ఇంకా ఒంటే ఉన్నవి, వాటిపైన మనం ఎక్కి తిరగొచ్చమాట. ఇక్కడ చూడండి ఇంకా ఆల్రెడీ ఒక అతను గుర్రం పైన తిరుగుతున్నారు. చాలా స్పీడ్గా పరిగెట్టుకొచ్చింది, మా దగ్గరకు వచ్చేసరికి స్లో అయిందన్నమాట. ఇది లోపల తిరుగుతున్నారు కదా ఒంటెలెక్కి, అది మనకి ఫ్రీ అన్నమాట. సఫారీకి ఆల్రెడీ బుక్ చేసుకుని వెళ్ళిన వాళ్ళకి ఈ లోపల తిరిగేది ఫ్రీ. లోపల కాకుండా ఇంకా మనం ఎక్కువ దూరం తిరగాలి అనుకుంటే అది మనం పే చేయాలి కొంచెం. మా వాళ్ళు కొంచెం ఎక్కువ దూరం తిరుగుదామని 20 dirhams పే చేసి ఎక్కుతున్నారు, మా హస్బెండ్ ఇంకా బావగారును. 20 dirhams అంటే ఇనియామని దగ్గర దగ్గర 500 ఈజీగా అవుతుంది. అవి 3 ఒంటెలు కలిసి ఒక్కసారే వెళ్తున్నాయి అన్నమాట. బాగుంది చూడడానికి. మమ్మల్ని ఎక్కమన్నారు. అమ్మ బాబా చాలా భయం వేసింది. బాను ఎక్కుతానన్నాడు కానీ వాడు మా హస్బెండ్ వాళ్ళు ఒంటె ఎక్కిన టైంలో వాళ్ళ బావతో కలిసి బైక్ పైన తిరుగుతున్నాడు. అది ఎక్కడం మర్చిపోయాడు. ఇంకా లాస్ట్కి తిరిగి వచ్చేసేటప్పుడు గుర్తొచ్చింది, అయ్యో అది ఎక్కలేదు అనేసి. సర్లే ఇంకెక్కడైనా ఎక్కుదూలే అనేసి చెప్పేసి తీసుకొచ్చేస్తామన్నమాట అవన్నీ. మా తమ్ముడికి ఇలాంటి బైకులు అంటే ఎంత పిచ్చి అంటే అస్సలు మాకు చెప్పలేదు. వీడు మా బాను ఎక్కించుకుని తిరిగేస్తున్నాడు. తిరిగేటప్పుడు చూస్తాం మేము
వీళ్ళు అరగంటకు వచ్చి 100 dirhams తీసుకున్నారంట. ఇండియా మనీ వచ్చి 2400 ఈ బైక్కి. చాలాసేపు వాళ్ళు అరగంట అన్నారు కానీ వీళ్ళు గంట వరకు తిరిగారు. మనకి 1 టేక్ కింద అయితే మా హస్బెండ్ వాళ్ళు ఎక్కింది ఒక రౌండ్కి 20 dirhams తీసుకున్నారు. వెళ్ళారు ఆ చివరి వరకు, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. అలా అందరూ ఎక్కుతున్నారు అన్నమాట. మేమైతే భయం వేసి ఎక్కలేదు. వాటికి చూడండి క్లాత్ కప్పి భలే డెకరేషన్ చేశారు. వాటిని కూడాను మట్టి తినేస్తాయని అనుకుంటా, మూతికి ఏదో చిక్కన్లా కట్టేశారు. మా ఆయన దగ్గర దూడలు పుట్టినప్పుడు కడతారు అలాగా, సేమ్ అలా కట్టారు. ఇక్కడ చూడండి నా కొడుకు ఎంత వేగంగా వేసుకొచ్చేస్తున్నాడో, వాడు కూడా డ్రైవ్ చేసేస్తున్నాడు. వాళ్ళ బావ చెప్పాడంట, వీడు చేసేస్తున్నాడు. చూడండి అస్సలు భయం లేకుండా తిరుగుతున్నాడు మా వాడైతే. ఫుల్ ఎంజాయ్. అసలు పిల్లలకైతే చాలా బాగా నచ్చుద్ది. మేము వెళ్ళేటప్పుడు ఎండగానే ఉంది కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి చూడండి సూర్యాస్తమయం అయిపోతుంది. చూడడానికి భలే ఉంది. నా ఫోన్ పెద్ద క్వాలిటీ ఫోన్ అయితే కాదు, అందుకు సరిగ్గా పడలేదు. అందరూ ఎవరు ఎదుగుదామా అంటూ తెగ చూసేసుకుంటున్నారు. అందరూ ఫుల్ ఎంజాయ్. ఆ క్లాతులు కట్టుకున్నారు చూసారా, వాళ్ళ లేడీసే. మేమైతే కట్టుకోలేదని చెప్పాను కదా. మా బాను ఎప్పుడు వస్తాడా అని చూస్తుంటే వాళ్ళు అస్సలు రాలేదు. ఎంతసేపు చూసినా మా వాడికి ఆ బైక్ దొరికిందంటే మామూలుగా ఉండదు మా తమ్ముడితో, అందుకు వాడు అస్సలు రాలేదు. ఫుల్ ఎంజాయ్ మా తమ్ముడు. ఈ క్లాత్లు అమ్మే అతను మాత్రం మా చుట్టూనే తిరుగుతున్నాడు. మేమైతే అస్సలు కొనలేదు, బానుకు మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ ఫ్లైట్స్ బాగా ఎక్కువ తిరుగుతున్నాయని ఆల్రెడీ చెప్పాను కదా నేను. ఇదిగోండి చూడండి, ఇంకో ఫ్లైట్ వెళ్తుంది. దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉందనేసి మా హస్బెండ్ చెప్పారు. మేము వెళ్ళింది అయితే యూనివర్సల్ క్యాంప్కి, క్యాంప్ నెంబర్ 33 అంట. అమ్మో ఇంకెన్ని క్యాంప్స్ ఉన్నాయో. ఇక్కడికి వెళ్ళగానే మాకైతే కోకోకోలా ఇచ్చి వెల్కమ్ చెప్పేశారు. వాటర్ ఇచ్చారు, ఫుల్ కూలింగ్ ఉన్నాయి వాటరు. మనకి అన్లిమిటెడ్ అన్నమాట ఇక్కడ ఫుడ్. మనం పే చేసాం కదా ఆల్రెడీ, అందుకని అన్లిమిటెడ్ కాబట్టి ఎంత పడితే అంత తినొచ్చు అనుకుంటాం. అస్సలు తినలేదు. కాబట్టి అక్కడికి వెళ్ళాక మేము ఆ ఎండకి వాటరే ఫుల్ తాగాము. అస్సలు తినాలనిపించలేదు ఫుడ్. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ముందు వీడియోలో చూపిస్తాను చూడండి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది. ఇక్కడ మా సిరమ్మ నేను కూర్చున్నాము. మా వాళ్ళ లాస్ట్కి ఎలా అయితే బైక్ రైడ్ అయ్యింది. మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారన్నమాట. వస్తున్నారు ఒకళ్ళను. మా బాను చెప్తున్నాడు వచ్చేటప్పుడే వాడు ఫీలింగ్, అమ్మ రైడ్ ఫుల్ ఎంజాయ్ చేశానమ్మ, చాలా బాగుంది అనేసి. చూడండి ఎంత ఎగ్జైట్గా వస్తున్నాడో. మా తమ్ముడు చూడండి వస్తూ డైలాగులు వేస్తున్నాడు, టవల్ కట్టుకుని వచ్చేస్తున్నాడు. ఏంటి అలా కట్టుకుంటారు ఫ్యాన్స్? ఇప్పుడే బయట ఉన్న రైడ్స్ అన్నీ అయిపోతున్నాయి జనాలకి. ఒకళ్ళు లోపలికి వచ్చి జాయిన్ అవుతున్నారు. లైటింగ్స్ కూడా వేసేసి పెట్టారు చూడండి, చూస్తుంటే భలే ఉంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఫుడ్ ఏమేమి ఉన్నది ఏంటి అన్నది చూపిస్తాను, వచ్చేయండి మీరు కూడా. ఫస్ట్ అయితే పప్పు, మా బానుకి ఫేవరెట్. ఎన్ని ఉన్నా పప్పు అంటే వాడికి చాలా ఇష్టం. రైస్, బిర్యానీ. ఇది వచ్చేసి బంగాళదుంప తొక్కలతోనే ఉడికించేసి పెట్టేశారు. ఇది కాలీఫ్లవర్ బిర్యానీ. ఇవన్నీ వచ్చేసి సలాడ్స్ మనకి. చూడండి భలే ఉన్నవి కదా అన్నీ చూస్తుంటే. అన్నీ కట్ చేసేసి వాటి దగ్గర ఏంటి అనేది పేర్లు రాసేసి మరి పెట్టారు. క్యాబేజ్, టమోటా, క్యారెట్, ఇంకా కీరా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టారు. ఇక్కడ మేమందరం వచ్చామన్నమాట తీసుకోవడానికి ఫుడ్ అని. వాళ్ళైతే డిన్నర్ స్టార్ట్ అయిపోయింది, తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి, ఈవెంట్ స్టార్ట్ అవుతుందని చెప్పేశారు. అందుకు తీసుకువెళ్దాం అనేసి వచ్చాము మేము. చూడండి టైం 7 అయ్యింది, ఇంకా చీకటే పడలేదు. ఎలా ఉందో ఇవన్నీ ఒక్కొక్కటి మేము పెట్టుకున్నాం కానీ అస్సలు తినలేకపోయాం. ఫుల్ వాటర్ తాగేసామన్నమాట. అందుకని ఫలాఫిల్, సమోసా అన్నీ ఉన్నాయి మొత్తం ఇక్కడ. టీ, కాఫీ. ఈ స్వీట్ అయితే చాలా బాగుంది. ఈ స్వీటు చాలా బాగుంది. ఇదే ఎక్కువ తిన్నాం చెప్పాలంటే మేము. ఇవి కమలాకాయలు అన్నమాట, ఆరెంజ్లు కట్ చేసి పెట్టారు. పుచ్చకాయ ముక్కలు. అందరు మ్యాక్సిమం పుచ్చకాయనే తిన్నారు ఎక్కువ. ఇక్కడ మనకి చికెన్ బొగ్గుల పైన కాల్చిస్తున్నారు. చికెన్ టిక్కా, చికెన్, మటను, ఇంకా వేరే పేర్లు ఎందుకులేండి, అవి అన్నీ ఉన్నవి. మనకి ఏది కావాలో అది పెడుతున్నారు అన్నమాట. ఇది చికెన్ పులుసు, బిర్యానీ అయితే 2 చోట్ల పెట్టారు. ఎక్కువ అందరు బిర్యానీ లవర్సే కదా, బిర్యానీ అంటే ఒక ఎమోషన్ కదా జనాలకి, అందుకని 2 చోట్ల పెట్టారు బిర్యానీ వచ్చేసి. ఇది మటన్ కర్రీ.
నూడిల్స్ ఉన్నవి అస్సలు బాగాలేదు. ఏంటి అది అసలు ఉప్పు వేయకుండా వండారు. మనమేమో ప్రతి కూరలో ఉప్పు వేసి వండుకుంటాము. ఒకటి బఠానీ కర్రీ పెట్టారు. అటు సైడ్ ఇంకా కర్రీస్ ఉన్నాయి, నేను అవి కవర్ చేయడం మర్చిపోయాను. ఇంకా రోటీలు కాలుస్తున్నాడు ఒక అబ్బాయి, అది కూడా తీయడం మర్చిపోయాను. రోటీలు పరోటాలను మేము ఫుడ్ తెచ్చుకుని దగ్గర పెట్టేసుకున్నాం. ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు తినేవాళ్ళు తినండి, ఈవెంట్ తర్వాత అయినా తినొచ్చు అనేసి చెప్పారు. మేము ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత అటు ఇటు తిరిగితే మళ్ళీ జనాలకు డిస్టర్బెన్స్ ఎందుకని ముందే వెళ్ళి తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నాము. ఇక్కడ నా కొడుకు మాత్రం పప్పు బ్యాచ్, పప్పు వేసుకుని తింటున్నాడు. వాడికి పప్పు అంటే అంత ఇష్టం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అంతే, అలాగే ముందు పప్పుకైతే వెళ్తాడు. ముందు పప్పు అన్నం తిని తర్వాత బిర్యానీ తిన్నాడు నా కొడుకు. అది మరి ఇక్కడైతే మా అంజమ్మని ఎలా ఉంది ఏంటి అని అడుగుతుంటే చూపిస్తుంది చూడండి ఫలాఫీలు. వాళ్ళ చెల్లి ఎంకరేజ్ చేస్తుందని తిను తిను అంటూను, ఆవిడ మాత్రం తినకుండా కూర్చుంది. లాస్ట్ ఎప్పుడో తింది. మేమైతే తింటూ ఈవెంట్ని ఎంజాయ్ చేసాము. మ్యాక్సిమం అందరూ తినడం పూర్తయిన తర్వాతే వాళ్ళు స్టార్ట్ చేశారు. తింటుంటే ఈవెంట్ సరిగ్గా ఎంజాయ్ చేయమని అనుకుంటా. ఇక్కడైతే అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు, అబ్బాయిలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. లేడీస్కి అంత ఏమీ అనిపించదు కదా. నేను జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేశాను. మీరు చూస్తారు కదా ఎలా ఉంటుంది ఈవెంట్ అన్నది తెలియాలి కదా అనేసి. దాన్ని బెల్లీ డ్యాన్స్ అంటారు. ఇక్కడ ఫేమస్ మాట అది. బాయ్స్కి అయితే నచ్చుతాయి, మనకు నచ్చవు అలాంటివి. చూడండి అందరూ ఎలా చూస్తున్నారో వీడియోస్ తీసేసుకుంటూ. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది ఫస్ట్ టైం చూసాను నేను దుబాయ్లో. ఇది ఒక డ్యాన్స్ అంట, ఇది కూడా వీళ్ళ కల్చర్ అనుకుంటా, నాకు కన్ఫర్మ్గా తెలియదు అందుకని చెప్పట్లేదు. తనురా డ్యాన్స్ అంటారంట దీన్ని. వాళ్ళు డాన్స్ చేస్తూ ఉండగానే లైట్స్ వెలిగాయి డ్రెస్ పైన, అది భలే అనిపించింది చూస్తుంటేనే. చూడండి లైట్లు అయితే ఆఫ్ చేసేసారన్నమాట వాళ్ళ డ్రెస్ పైన లైట్లు వెలిగే టైంకి. ఆ డ్రెస్ మళ్ళీ 2 రకాలుగా వాళ్ళు పైకి లేపి మరి అలా చేశారు. బాయ్స్ మాట చేసేది చూస్తుంటే బాగా అనిపించింది. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఇంకా బాగా అనిపించింది. మా హస్బెండ్ అయితే చాలాసార్లు వెళ్ళారు, మేము మాత్రం ఫస్ట్ టైము. బాను మాత్రం ఫుల్ ఎంజాయ్. చెప్తున్నాను కదా నేను, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి. ఆ డ్యాన్స్ అయిపోయింది, అందుకే లైట్లు వేసేసారు. దీని తర్వాత వాళ్ళు వేరే డ్యాన్స్ ఒకటి చేశారు. ఆ డ్యాన్స్ పేరు అయితే నాకు తెలియదు కానీ మనందరినీ లేచి నుంచి క్లాప్స్ కొట్టండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని అడిగారు వాళ్ళు. అందుకు మేము అందరం లేచి నుంచి ఉన్నాం. ఈ డ్యాన్స్ నాకు తెలీదు ఏంటన్నది. వాళ్ళు కర్రలు పట్టుకుని చేస్తున్నారు. ఇది కూడా వీళ్ళ కల్చర్ డాన్స్ అనుకుంటా. పిల్లలు మాత్రం బొమ్మలు కొనుక్కున్నారు, రంగుల లైట్లు వెలుగుతున్నాయి, అవి తిప్పుతూ పిల్లలు ఎంజాయ్. ఈ డాన్స్ మా భాను వాళ్ళ స్కూల్లో కూడా చేస్తారు, కానీ వైట్ డ్రెస్ వేసుకుని చేస్తారు వీళ్ళు. బహుశా అదే డాన్స్ అనుకుంటా. ఇదో రకం డాన్స్ చేశారు. తర్వాత అయితే ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫైర్ వర్క్స్ అంటే ఏదో బాగా చేసేస్తారేమో అనుకున్నాం కానీ అంతగా ఏం కాదు. దూరంగా కనిపిస్తుంది చూసారా, అక్కడ ఐ లవ్ దుబాయ్ అని రాశారు. అది వీళ్ళు అంటించిన తర్వాత అలా వచ్చిందన్నమాట. అది పెద్ద ఫైర్ వర్క్స్ అయితే కాదు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేసేసాను చాలా ఉంటాయేమో అని. అంత అలా ఏం లేదు. తర్వాత ఇక్కడ చేశారు, ఇంతకుముందు ఆల్రెడీ డాన్స్ చేశారు కదా ఆ అబ్బాయిలు చేశారు ఫైర్తో. అవి బాగున్నాయి చూడండి. ఇదే తను వేసుకున్న డ్రెస్కి చివరిని అంటించేశారు, ఒక రేకులో పెట్టారు, ఆ రేకుని అంటించారన్నమాట. అలా అబ్బాయి అది వేసుకుని రౌండ్స్ తిరుగుతూ కాసేపు ఎంజాయ్ చేయించాడు మన అందరి చేతను. బాగుంది ఇది కూడాను. ఇది అయిన తర్వాత అలా చాలా చేస్తూ ఉన్నారన్నమాట. ఇదొక రకం, అలా చాలా చేశారు. నాకు వీటి పేర్లు తెలీదు ఏం చెప్తారు అన్నది. మా తమ్ముడు చేస్తాడు ఇలాంటిది కొంకాపిల్లలో, దాని పేరు నాకు తెలీదు. అలా ఒక్కొక్కటి చేస్తున్నారన్నమాట వీళ్ళు. మ్యూజిక్ పెడితే వాళ్ళు చేసేటప్పుడు మ్యూజిక్ చాలా బాగుంది, కానీ కాపీరైట్ వస్తుందని నేను మ్యూజిక్ ఆఫ్ చేసేసాను. మ్యూజిక్ పెట్టి వింటే అది బాగా అనిపించేది మనకి. లైవ్లో చూస్తే బాగుంటుందన్నమాట. ఈ టైంలో కూడా తిరుగుతున్నారు జనం చూడండి. దూరంగా కారు వెళ్తుంది, ఇక్కడేమో ఫ్లైట్ వెళ్ళిపోతుంది. అసలు ఆ ఫ్లైట్ 2 నిమిషాలకు ఒకటి వెళ్తూనే ఉంది ఫ్లైట్. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. మొత్తం ఫ్లోర్ అంతా అంటించేశాడు ఆ అబ్బాయి. అదే ఫైర్ వర్క్స్. నేను దూరంగా చూసిందే ఫైర్ వర్క్స్ కోసం ఇదేనా అనుకున్నాను నేను. తర్వాత ఇక్కడ చేసింది చూసి షాక్ అయ్యాను అనమాట. లాస్ట్ ఒకటి చేశాడు, అది చాలా బాగుంది, ఎగ్జైట్గా అనిపించింది నాకైతేనే. ఇది కూడా చేత్తో తిప్పేదే. నేను ఈ ఫైర్ వర్క్స్ పెడితే కాపీరైట్ వస్తుందో ఏంటి అన్నది నాకు తెలియదు, కానీ పెట్టేయడం అయితే పెట్టేస్తున్నాను. తర్వాత ఏమవుతుంది ఏంటో చూడాలి. ఇప్పుడు చూడండి ఆ అబ్బాయి నోట్లో కిరసనాలు వేసుకుని ఏదో ఆయిల్ లాంటిది వేసుకుని దాని పైన ఊతున్నాడు. అది ఊదగానే మేము దూరంగా కూర్చున్నా మా వరకు వేడి వచ్చింది. అంతలా పోసారన్నమాట దానిపైన. ఆయిల్ పోసినా డీజిల్ పోసినా ఏం పోసినా.
ఇది అయిన తర్వాత అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అందరు దుకాణం సర్దేస్తున్నారు, ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ అయిపోలేదు, లాస్ట్ ఇంకా ఉంది. లాస్ట్ ఒక అమ్మాయి అయితే డాన్స్ చేసింది. ఆ ప్రోగ్రామ్ ఉందని వాళ్ళు చెప్పలేదు, వెళ్ళిపోతుంటే అలా వదిలేశారు అంతే. మేము కాసేపు ఉండి వెళ్దాం, అందరూ ఒకసారి వెళ్ళినా ఆ బయట లైన్లో నుంచోవాలి కదా అని ఆగిపోతే ఇక్కడ ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది. మా తమ్ముడు చూడండి సైలెంట్గా పిల్లిలా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటున్నాడు. ఎంతైనా అబ్బాయిలు ఇంతే కదా, ఏంట్రా చూస్తున్నావు అంటే వెనక్కి తిరిగి నవ్వుతున్నాడు చూడండి చిలకలాగా. వీడియో తీసుకుంటూ కూర్చున్నాడు వెళ్ళిపోయి. ఇక్కడ మా బాను వాళ్ళ నాన్నకి టవల్ కట్టేస్తున్నాడు చూడండి. వాడికి రాదు, అయినా ట్రై చేస్తూ వాళ్ళ నాన్నకి ఏదో కట్టేద్దామని ట్రై చేస్తున్నాడు. వాడు ఆనందం వాడిది, వాళ్ళ నాన్న కట్టించేసుకుంటున్నారు. మా బావగారు చూసి నవ్వుతున్నారు చూడండి. ఆయన కూడా కట్టేస్తే బాగుంది అనుకుంటున్నారేమో. మా హస్బెండ్ అసలు కదలకుండా ఎలా కట్టించుకుంటున్నారో చూడండి. మా వాడేమో సమోసా చుట్టినట్టు చుట్టేసాడు, ఆయన కట్టించుకోవడం చూడాలి. వెంటనే పీకేసాడు మా వాడు తెంగరోడు. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ వంటల బొమ్మలు, ఇంకా వీళ్ళ కల్చర్కి సంబంధించిన అన్నివి, దుబాయ్కి సంబంధించినవి బొమ్మలు ఇవన్నీ, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, అవన్నీ బొమ్మలు ఉన్నవి ఇక్కడ. అవన్నీ చూసుకుంటూ మేము క్యాంప్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి మా రూమ్కి 1 అవర్ పడుతుంది. చూడండి అలా చీకట్లో కూడా రోడ్డు ఎలా గుర్తుపెట్టుకుని నడిపేస్తున్నారా అని షాక్ మేము. నేను ఆల్రెడీ చెప్పాను కదా వీళ్ళకి ఎలా ఉంటుందో గుర్తు రోడ్డు అనేసి. అక్కడ క్యాంప్ జరిగిన చోట నుంచి మమ్మల్ని కారు ఎక్కించుకున్నారు కదా, అక్కడికి తీసుకొచ్చి దింపేశారు. ఇక్కడి నుంచి మేము మా కారులో స్టార్ట్ అవ్వాలి. మేము వచ్చేసాం కానీ మా తమ్ముడు ఇంకా రాలేదేంటి అని వెయిట్ చేస్తున్నాము. వాడు వచ్చిన తర్వాత మేము స్టార్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి మా రూమ్కి సరిగ్గా గంట పడుతుంది అన్నాను కదా, గంట తర్వాత మేము ఇంటికి చేరుకున్నాం. ఆల్రెడీ ఫుడ్ తినేసిన వల్ల ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు, ఇంటికి వెళ్ళి డైరెక్ట్ పడుకోవడమే. వచ్చేటప్పుడు ఫేస్కి ఇప్పుడు ఫేస్కి తేడా చూడండి ఎలా తయారయ్యామో, జిడ్డు మొహాలు వేసుకుని. ఎడారిలో అంటే ఫేస్లు ఇలానే తయారవుతాయి కదా. మరి మీకు వీడియో ఎలా అనిపించింది, మరి నచ్చిందా అండి? మరి మీకు వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.